ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై సామాజికవేత్త గవినోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు వాదనలు విన్న హైకోర్టు 4 వారాల్లో మున్సిపాలిటీలోని రైతు కూలీలను గుర్తించి డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతు కూలీలకు ఇచ్చిన హామీ మేరకు భూమి లేని ప్రతి రైతుకు 12,000 ఇవ్వాలని శ్రీనివాస్ పిటిషన్లో పేర్కొన్నారు. పురపాలికల్లో ఉన్న రైతు కూలీలకు కూడా డబ్బులు ఇవ్వాలని పిటిషన్ తెలిపారు. ఈ మేరకు వాదనలు విన్న కోర్టు పురపాలికల్లో ఉన్న రైతు కూలీలకు ఈ పథకం అమలు చేయాలని ఆదేశం జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి భూమి లేని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అందులో ఆ నిర్ణయంలో లోపాలు ఉన్నాయని మేము గత నెల 16వ తారీఖు రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారికి ఒక వినతి పత్రం సెక్రటరియట్లో ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం సారాంశం ఏమిటంటే తెలంగాణలో ఉన్నటువంటి 50 లక్షల మంది వ్యవసాయ కూలీలందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని మేము కోరడం జరిగింది. అదేవిధంగా మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలనే వారు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే తెలంగాణలో 129 మున్సిపాలిటీలు మరి అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో 150 విలీన గ్రామాలు ఉన్నాయి. వీరందరినీ కూడా ఆ యొక్క పథకంలోకి తీసుకోవాలని మేము చీఫ్ సెక్రటరీ గారిని కోరడం జరిగింది. వారు స్పందించినందున తెలంగాణ గౌరవ హైకోర్టులో మేము పిల్ వేయడం జరిగింది. ఈ ప్రజా ప్రయోజన వాద్యం ఈరోజు విచారణకు వచ్చింది. గౌరవ హైకోర్టు వారు 4 వారాల్లో పూర్తిగా ఈ యొక్క పిటిషన్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళంతా ఈ దేశంలో సమాన హక్కులు కలిగి ఉంటారు. వారంతా సమానమని గౌరవ హైకోర్టు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లో చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఆర్డర్లు కూడా ఉన్నాయి. దీనికి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము రాజ్యాంగం ప్రకారము 4 వారాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేనటువంటి మొత్తం నిరుపేదలకు వ్యవసాయ కూలీలకు 50 లక్షల మందికి వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కల్పించాలని ఈరోజు గౌరవ హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి మేము గౌరవ హైకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పకుండా హైకోర్టు ఆర్డర్ని గౌరవించి రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది వ్యవసాయ కూలీలకు తప్పకుండా ఈ యొక్క ఆత్మీయ భరోసా పథకాన్ని కల్పించాలి. 150 విలీన గ్రామాలు 129 మున్సిపాలిటీలను కూడా పరిగణలోకి తీసుకొని హైకోర్టు ఉత్తర్వు ప్రకారం అందరికీ ఈ యొక్క ఆత్మీయ భరోసా పథకాన్ని కల్పించాలని కోరుతున్నాం.